ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనుడు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఊరడించు మాటలు. జూన్ 22. యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 26వ వచనం. ప్రత్యక్షపు గుడారంలోని తెర వెనుకకు ప్రధాన యాజకుడు ఒక్కడే సంవత్సరమునకు ఒక్కసారి వెళ్ళవచ్చును. బలి రక్తము లేకుండా అతడు కూడా వెళ్ళలేడు. ఘనతయు అలంకారమును కలుగునట్లు అతడు ప్రతిష్ఠిత వస్త్రములను ధరించవలెను. నిర్గమకాండం 28వ అధ్యాయం 2-4 వచనాలు. తెల్లని అంగి, దానిపైన నీలిరంగు అంగి ధరించవలెను. ఆ నిలువటంగి అంచుల చుట్టూ ఒక్కొక్క బంగారు గంటయు దానిమ్మ పండును ఉండవలెను. బంగారుతోనూ నీల, ధూమ్ర, రక్తవర్ణములు గల ఏఫోదును పేనిన సన్ననారతోనూ చిత్రకారుని పనిగా నేయవలెను. ఈ 5తో నేయబడిన ఏఫోదును నీలిరంగు నిలువటంగిపై ధరించవలెను. ఏఫోదు మీద న్యాయ విధాన పతకమును ధరించవలెను. దాని పైభాగమున 12 రత్నములు, క్రింద దాని ఊరీము తుమ్మీము ఉండవలెను. ఈ వస్త్రములన్నీ దైవత్వమును గూర్చి తెలియజేయుచున్నవి. అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుడు ప్రవేశించకముందు అతడు అలంకారమును ఘనతయు గల వస్త్రములను తీసివేసి వాటికి బదులు తెల్లని వస్త్రములు ధరించవలెను. అతడు ప్రజల పక్షముగా దేవుని యొద్దకు బలి రక్తమును తీసుకుని వెళ్ళక మునుపు సామాన్య మానవుని వలె కావాలనని దీని అర్థము. అందువలననే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములోనికి దేవదూత వలె రాలేదు, ఆయన మానవునిగా వచ్చెను. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. మనలో ఒకని వంటి వాడయ్యను. ఆయన కోరిన ఎడల దేవదూత వలె వచ్చి ఉండవచ్చును. ఆయన దూత వలె వచ్చిన ఎడల మన పక్షమున మరణించలేడు. ఎందుచేతననగా దూతలకు మరణం లేదు. అందువలననే దూతలు మానవుని కష్టములను అర్థం చేసుకొనలేరు. దయగల నమ్మకమైన మన ప్రధాన యాజకుడగు నిమిత్తం యేసుక్రీస్తు ప్రభువు మనవలే వచ్చెను. ప్రధాన యాజకుడు తన పక్షమున, ప్రజల పక్షమున బలి రక్తమును తీసుకొని అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళవలెను. ఇది సంవత్సరమునకు ఒకసారి ప్రాయశ్చిత్తార్థ దినమున జరుగును. ప్రాయశ్చిత్తార్థ దినమున చాలా దూర ప్రాంతముల నుండి ప్రజలు సమకూడుదురు గాని వారు ప్రత్యక్ష గుడారములోనికి ప్రవేశించకూడదు. వారు బయటనే నిలవవలెను. బలిగా అర్పించు పశువు తలపై తమ చేతుల నుంచి తమ పాపమునంతయు ఒప్పుకొనవలెను. ఆ పశువు యేసు ప్రభువుకు గుర్తుగానున్నది. అది చంపబడిన తర్వాత ప్రధాన యాజకుడు ఆ బలి రక్తమును తీసుకొని తెర వెనుకకు పోయి ఆ రక్తమును మందసము యొక్క కరుణాపీఠముపై చల్లవలెను. దైవాగ్ని దిగివచ్చి ఆ రక్తమును దహించి వేయును. ఇది పరిశుద్ధ దేవుడు ప్రజల పక్షముగా చేయబడిన బలిని అంగీకరించి వారి పాపములను క్షమించినను విషయమును తెలియచేయుచున్నది. అప్పుడు ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలములో నుండి వెలుపలికి వచ్చి తాను వారి పక్షముగా తెర వెనుకకు పోయి రక్తమును అర్పించగా అగ్ని పరలోకము నుండి వచ్చుట తాను చూచితినని తెలియచేయును. దేవుడు వారి పాపములను క్షమించునని వెల్లడి చేయును. దేశమంతటికి అది మహా సంతోషకరమైన దినం. కానీ ఈ బలులేవియు మానవుని పరిపూర్ణుని చేయలేవు. ఏలయనగా అవి కేవలం ఛాయారూపకమైనవే. కేవలం యేసు ప్రభు యొక్క బల్యర్పణ మాత్రమే పరిపూర్ణమైనది. తనను తాను అర్పించుకొనుట ద్వారా ఆయన తన యొద్దకు వచ్చు వారిని పరిపూర్ణులుగా చేయును. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.